ప్రొటెస్టర్స్ వాంట్ అక్యూజ్డ్ ఎన్కౌంటర్డ్. నిరసనకారులు నిందితులను ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్నారు. అక్యూజ్డ్ అంటే నిందితులు, ప్రొటెస్టర్స్ అంటే ఇక్కడ నిరసనకారులు. ఎన్కౌంటర్ మీన్ కాల్చి చంపడం. దే రేజ్ స్లోగన్స్ అగైన్స్ట్ ద టిఎస్ గవర్నమెంట్ అండ్ ద పోలీస్. నిరసనకారులు, ఇక్కడ దే అంటే వారు, అంటే నిరసనకారులు స్లోగన్స్ రైజ్ చేశారు, అంటే స్లోగన్స్ చెప్పారు. దేనికి వ్యతిరేకంగా? అగైన్స్ట్ ద టిఎస్ గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరియు పోలీసులకు వ్యతిరేకంగా స్లోగన్స్ చెప్పారు. అలెజింగ్ దట్ అంటే నిందిస్తూ, ఏమని చెప్తూ, బోత్ హ్యాడ్ ఫెయిల్ టు ప్రొటెక్ట్ ద విక్టిమ్. విక్టిమ్ అంటే ఇక్కడ బాధితురాలని రక్షించలేకపోయారు. బోత్ అంటే ఇద్దరు. బోత్ హ్యాడ్ ఫెయిల్ టు ప్రొటెక్ట్ ద విక్టిమ్ అంటే ఇక్కడ గవర్నమెంటు అలాగే పోలీస్ ఇద్దరు కూడా విక్టిమ్ని, ఆ యొక్క బాధితురాలని రక్షించలేకపోయారు అని ఇక్కడ స్లోగన్స్ రైజ్ చేయడం జరిగింది, స్లోగన్స్ చెప్పడం జరిగింది. వైల్ పొలిటికల్ లీడర్స్ హెడెడ్ టు అరౌజ్ హండ్రెడ్స్ ఆఫ్ యాంగ్రీ పీపుల్ మాబ్డ్ ద సాద్నగర్ పోలీస్. పొలిటికల్ లీడర్స్ హెడెడ్ టు హెరౌజ్ అంటే ఆమె యొక్క ఇంటి వైపు వెళ్తూ ఉన్నప్పుడు, వైల్ అంటే అప్పుడు, అంటే పొలిటికల్ లీడర్స్ ఆమె యొక్క ఇంటి వైపు వెళ్తూ ఉన్నప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ యాంగ్రీ పీపుల్, కొన్ని వందల మంది కోపంతో ఉన్నటువంటి ప్రజలు, జనాలు, మాబ్డ్ అంటే ఒక చోట గుమిగూడడం లేదా జనసమూహం, ఆ కోపంతో ఉన్నటువంటి జనసమూహము ద సాద్నగర్ పోలీస్ స్టేషన్ వేర్ ద అక్యూజ్డ్ వర్ కెప్ట్ ఇన్ కస్టడీ. అంటే ఎక్కడైతే ఆ అక్యూజ్డ్, ఆ నిందితులు కెప్ట్ అంటే ఉంచబడ్డారో, ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో ఉంది. వర్ కెప్ట్, ఆ నిందితులు ఎక్కడైతే ఉంచబడ్డారో, కస్టడీలో ఉంచబడ్డారో, అక్కడ ఆ ప్రజలంతా మాబ్డ్ అంటే గుమిగూడారు అని అర్థం. కోపంతో ఉన్నటువంటి ప్రజలంతా గుమిగూడారు. స్టూడెంట్స్, members of civil society and women's rights organizations participated in candlelight rallies in Hyderabad, Warangal, Karimnagar and other places from Telangana state and Visakhapatnam and Vijayawada, Rajahmundry in Andhra Pradesh. విద్యార్థులు మరియు మెంబర్స్ ఆఫ్ సివిల్ సొసైటీ, పౌర సమాజ సభ్యులు మరియు ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్స్, మహిళా హక్కుల సంస్థలు పార్టిసిపేటెడ్ అంటే పాల్గొన్నాయి. దేంట్లో పాల్గొన్నాయి? ఇన్ క్యాండిల్ లైట్ ర్యాలీస్ అంటే క్యాండిల్స్తో చేస్తున్నటువంటి ర్యాలీస్లలో పాల్గొన్నాయి. ఎక్కడ? హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, అదర్ ప్లేసెస్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్ యొక్క వేరే ప్లేసులలో కరీంనగర్లో, వరంగల్, హైదరాబాద్లో, మరియు విశాఖపట్నం, విజయవాడ అండ్ రాజమండ్రి ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్లేసుల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇన్ విశాఖపట్నం మరియు విజయవాడలో పీపుల్ టుక్ అవుట్ ప్రొసెషన్స్ అంటే వాళ్ళు ర్యాలీలు చేశారు. టుక్ అవుట్ ప్రొసెషన్స్ మీన్ ర్యాలీలు. ఇక్కడ ర్యాలీలు చేయడం జరిగింది. దేంతో? విత్ ద ఎఫిజీస్ ఆఫ్ ద అక్యూజ్డ్ అండ్ బర్న్ దెమ్ ఆఫ్టర్ థ్రాషింగ్ దెమ్ విత్ స్లిప్పర్స్ అండ్ స్టిక్స్. ఇక్కడ మనం వొకాబులరీ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎఫిజీస్ మీన్ దిష్టి బొమ్మ. విత్ ద ఎఫిజీస్ ఆఫ్ ద అక్యూజ్డ్ అంటే నిందితుల యొక్క దిష్టి బొమ్మలతో వాళ్ళు ర్యాలీలు చేయడం జరిగింది. అండ్ అంటే మరియు బర్న్ట్ దెమ్ ఆ దిష్టి బొమ్మల్ని కాల్చేశారు. ఎప్పుడు? ఆఫ్టర్ థ్రాషింగ్ దెమ్ విత్ స్లిప్పర్స్ వాళ్ళ ఆ దిష్టి బొమ్మల్ని స్లిప్పర్స్తో అంటే చెప్పులతో థ్రాషింగ్ అంటే కొట్టిన తర్వాత, మరియు స్టిక్స్ అంటే కర్రలతో
తర్వాత చెప్పులతో కొట్టిన తర్వాత బర్న్ట్ దెమ్, వాటిని కాల్చేశారు. వేటిని? ఎఫిజీస్ మీన్ దిష్టి బొమ్మల్ని. పీపుల్ హెల్డ్ డ్రామాస్ అండ్ రాస్తారోకోస్ ధర్నాస్ అండ్ రాస్తారోకోస్. అంటే అక్కడ జనాలు ధర్నాసు మరియు రాస్తారోకోస్ని నిర్వహించారు. హెల్డ్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఎక్కడ? ఆన్ ద హైవేస్ అడ్జాసెంట్ టు ద విలేజెస్ ఆఫ్ ద అక్యూజ్డ్. అడ్జాసెంట్ అంటే పక్కనే, అంటే దగ్గరలోనే ఉన్నటువంటి. ఎక్కడికి? ఆ నిందితుల యొక్క విలేజెస్కి దగ్గరనే ఉన్నటువంటి హైవేస్లలో వాళ్ళు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. అడ్జాసెంట్ టు ద విలేజెస్ ఆఫ్ ద అక్యూజ్డ్, ఆ నిందితుల గ్రామాల యొక్క ఆ దగ్గరలోనే ఉన్నటువంటి హైవేస్ మీద వాళ్ళు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడం జరిగింది. పీపుల్స్ అంటే ప్రజలు. అండ్ సమ్ ప్రొటెస్టర్స్ వాంటెడ్ ద అక్యూజ్డ్ టు బి కిల్డ్. కొందరు నిరసనకారులు కోరుకున్నారు. ఏమని కోరుకున్నారు? టు బి కిల్డ్, అక్యూజ్డ్ టు బి కిల్డ్ అంటే నిందితుల్ని చంపవలసి ఉందని వాళ్ళు కోరారు. చంపాలని, టు బి కిల్డ్ అంటే వాళ్ళని చంపాలని వాళ్ళు కోరుకోవడం జరిగింది. అలాగే స్టోన్ టు డెత్ అంటే రాళ్ళతో కొట్టి చంపాలని, మరియు హ్యాంగ్డ్ అండ్ ఈవెన్ ఎన్కౌంటర్డ్ అంటే ఉరిదీసి మరియు వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని, ఉరిదీసిన తర్వాత కూడా ఎన్కౌంటర్ చేయాలని వాళ్ళు కొందరు నిరసనకారులు కోరుకుంటున్నారు. అండ్ ఇట్ కంటిన్యూడ్ టు ట్రెండ్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఈ కోరుకోవడం అనేది కంటిన్యూగా జరిగిందనమాట. ట్రెండ్, ఇప్పుడున్నటువంటి ట్రెండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇది కంటిన్యూ అవుతుంది. ఏమని? విత్ థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ కమెంటింగ్ అండ్ కండెమ్నింగ్ ద హెయినియస్ ఇన్సిడెంట్. అంటే ఇక్కడ కంటిన్యూగా కొన్ని వేల మంది యూజర్స్ అంటే సోషల్ మీడియా యూజర్స్ కమెంట్ చేస్తూ ఏమని కమెంట్ చేస్తూ అక్యూజ్ని చంపాలి, తర్వాత వాళ్ళని ఉరిదీసి ఎన్కౌంటర్ చేయాలి అని కమెంట్ చేస్తూ, అలాగే కండెమ్నింగ్ అంటే ఖండిస్తూ, అంటే ఈ ఘోరాన్ని, ఈ నేరాన్ని ఖండిస్తూ వాళ్ళు కమెంట్ చేస్తున్నారు. దేన్ని ఖండిస్తూ? హెయినియస్ ఇన్సిడెంట్, ఈ ఘోరమైనటువంటి, ఈ దుర్మార్గమైనటువంటి సంఘటనను ఖండిస్తూ వాళ్ళు కంటిన్యూగా సోషల్ మీడియాస్లలో వాళ్ళు కమెంట్స్ అండ్ ఖండనలు తెలియజేస్తున్నారు.